నమస్తే గురుజీ. యెస్. స్పీక్. నా పేరు శ్రీధర్. నా ఏజ్ వచ్చేసి 50. నేను హుజరాబాద్ నుంచి చేస్తున్నాను. నన్ను పరిచయం చేసింది సురేఖ మేడం. కాకపోతే సురేఖ మేడం మళ్ళీ రెండోసారి చేసింది L1. ఇప్పుడు ఆమె రాజేశ్వరి ద్వారా జాయిన్ అయిందట. అయితే L1 చాలా బాగా జరిగింది. L2 ఇంకా బాగా జరిగిందన్నట్టు చెప్పుకోవడానికి మాత్రం. టోటల్‌గా 7½ కేజెస్ తగ్గాను నేను. L1, L2 కలిపి. మనకు ఫస్ట్ టైమ్ సమయం అయినప్పుడు 6 కేజెస్ తగ్గాను. కాకపోతే మళ్ళీ 2 కేజెస్ పెరిగింది. ఆ 11 డేస్ గ్యాప్‌లోనే. మళ్ళీ ఇప్పుడు టోటల్‌గా చూసుకుంటే 3½ కేజెస్ మళ్ళీ తగ్గింది లాస్ట్ వరకి. అంటే నిన్నటి వరకు. సో, టోటల్‌గా ఈ 48 డేస్‌లో 7½ కేజెస్ తగ్గాను నేను. L1లో ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తీసుకున్నాను. L2లో వచ్చేసి ఫ్రూట్ జ్యూసెస్‌తో పాటు వెజిటబుల్ జ్యూసెస్ తీసుకున్నాను. కాకపోతే ఇటు రాగి జావ మాత్రం అటు సైడ్ వెళ్ళలేదు. చాలా బాగుంది. అసలు ఎనర్జీస్ కూడా బాగున్నాయి. ఫస్ట్ మీ ఎనర్జైజేషన్ క్లాస్‌కిను, సెకండ్ ఎనర్జైజేషన్ క్లాసెస్‌కి చాలా వేరియేషన్ అనిపించింది నాకు తీసుకోవడంలో. ఇంకొకటి ఫస్ట్ దానిలో ఓన్లీ హెల్త్ పరంగానే అనిపించింది గానీ, సెకండ్ టైమ్ వచ్చేసరికి సబ్జెక్ట్ చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. ఆ డైమెన్షన్స్ అని గాని, లేకుంటే డెసిషన్ మేకింగ్‌లో గాని, అసలు ఆ లెవెల్స్ అనేటివి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకోవాలి, సెకండ్ లెవెల్‌లో ఎమోషన్స్ ఎట్లా గ్రహించాలి, థర్డ్ లెవెల్ అండర్‌స్టాండింగ్ ఫస్ట్ లెవెల్‌కి, సెకండ్ లెవెల్‌కి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్లస్ ఫోర్త్‌లో మళ్ళీ టైమ్ ఎట్లా చూసుకోవాలి, ఫిఫ్త్‌కొచ్చేసి స్పేస్, సిక్స్త్‌కొచ్చేసి కాన్షియస్‌నెస్. కాన్షియస్‌నెస్‌లో ఎట్లా జీవించాలి అనేది అప్పుడప్పుడు అంటున్నారు మొత్తం ఇంప్లిమెంట్‌లో అది చాలా పాసిబుల్ కావట్లేదు గానీ, డెసిషన్ మేకింగ్ గాని, ఎవరికైనా చెప్పడం గాని చాలా తేడా వచ్చింది. మనకు వాళ్ళు ఏ స్టేట్‌లో ఉన్నది చూసుకొని, మనం దానికి ఆలోచించి దానికి తగ్గట్టుగా చెప్పడం. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు మీరు లిక్విడ్ డైటా నేనసలు రానే రాను, ఎట్లా ఉంటారు పాసిబుల్ కాదన్నప్పుడు, వాళ్ళ తీరులోనే వాళ్ళకెళ్ళి చెప్పడం, చెప్పే విధానంలో కొద్దిగా మార్పొచ్చింది. ఇప్పుడైతే మనము నన్ను చూసి ఒక నలుగురు జాయిన్ అయ్యారు. ఇద్దరు నెగెటివ్‌గా మాట్లాడారు. ఇద్దరు నెగెటివ్ మాట్లాడిన దానికి నన్ను చూడండి అంతే. నేను వెయిట్ లాస్ అయ్యాను. నేనిప్పుడు మీరు ఎట్లయితే తీసుకుంటున్నారో మీరు కూడా అట్లనే తీసుకోండి అంతే. పాసిబిలిటీ ఉంటే జాయిన్ కాండి. లేకుంటే లేదు. కానీ ఏమనైతే రిక్వెస్ట్ అయితే చేయట్లేదు మీరన్నట్టు. జస్ట్ చెప్తున్నాను. నన్ను చూసండి. మీరు ఇష్టం ఉంటే చేయండి. లేకుంటే లేదు అంతే. ఫోర్స్‌గానైతే ఎప్పటికి ఎవరికీ చేయట్లేదు అన్నట్టు అట్లా చెప్పడం. ఈ డెసిషన్ మేకింగ్‌లో గాని, లేకుంటే ఆ టైమ్ జోన్‌లో ఎట్లా ఉండాలి, అలాంటివి బాగా నేర్చుకున్నా గురుగారు ఈసారి. మమాత్మ సర్వభూతాత్మ అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. గుడ్. నేనేంటంటే ఇప్పుడు సెకండ్ లెవెల్ వచ్చేసి సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాను. నేను ఏ డౌట్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు క్వెషన్‌లు ఇస్తూనే ఉంటున్నా. చికాకు పడకుండా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా సంతోషం. ఓకే. థాంక్ యూ.